డైలీ రొటీన్ లో Yes. వితౌట్ లిప్స్టిక్ బయటికి రారు ఎస్ సార్. అలా రెగ్యులర్ గా యూజ్ చేయటం వల్ల సంవత్సరాలు గడిచే కొద్దీ కేజీలు లిప్స్టిక్ లోపలికి వెళ్తుంది, దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. 100% చాయిస్ ఆఫ్ లిప్స్టిక్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు లిప్స్టిక్ వాడుకోవాలి అని అంటే నువ్వు బీట్రూట్తో చేసుకో, లేకపోతే బీట్రూట్తో లిప్స్టిక్ తయారు చేసిన కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్. డాటర్ ఎర్త్ అని ఉంటుంది, అది ఓన్లీ న్యాచురల్ కాంపౌండ్స్తోనే చేస్తుంది, నీకు మైకా ఈకా అవన్నీ ఉండవు. ఓకే, ఒక కొన్ని బ్రాండ్స్ గూచీలో కూడా దే యూజ్ ఓన్లీ అండ్ ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఓకే, ఆర్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ అఫోర్డబుల్ డోంట్ బై దెమ్, మేక్ దెమ్ అట్ హోమ్. ఓకే. నువ్వు బీట్రూట్ జ్యూస్ విత్ సమ్ థికనింగ్ ఏజెంట్ యూస్ చేస్తే యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ దిస్ ఇన్ 5 రూపీస్. చేసుకోవాలి, నువ్వు వాడుకోద్దని ఏం చెప్పట్లేదు, నువ్వు వాడుకో, తప్పు లేదు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారుగా. ఓకే. See, now lipstick is there from so many centuries. అవును. ఈజిప్షియన్స్ అయితేనేమి, ఇండియన్స్ అయితేనేమి, కలర్ టు ద లిప్స్ ఫ్లవర్స్ నుంచి, న్యాచురల్ వెజిటబుల్స్ నుంచి తీసి యూజ్ చేసుకున్నారు. యూ యూజ్ దాట్ వే. ఇఫ్ యూ క్యాన్ టెస్ట్, యూ టెస్ట్, చెక్ ద లేబుల్, చెక్ ద కాంటెంట్ అండ్ టేక్. అంటే అది కూడా ట్రెండ్ అయిపోయింది. ఆమె యూజ్ చేసింది నేను ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఈ షార్ట్స్ రీల్స్ చూసి, అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం చీప్ క్వాలిటీ లిప్స్టిక్ కూడా వాడుతున్నారు. ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. అది వాడటం వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇస్ ఇట్ రైట్? ఎస్, 100%. అందులో డౌటే లేదు. బికాస్ ఇట్స్ ఎ కెమికల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హైలీ అబ్జార్బబుల్. ఓకే.